ఫస్ట్ ఈ డేటింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటిపైన కూడా జర ఒకసారి గవర్నమెంట్ కూడా ఒకసారి దృష్టి పెట్టాలి. మళ్ళీ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ పైన ఫైట్ చేసిండ్రో ఎవరు మన నాన్వేషణ గారు, మెయిన్ గా మీరు దీన్ని ఒక్కసారి దీనిపైన కన్నేస్తే జర మళ్ళీ అందరూ ఒక్కసారి లైన్లోకి వస్తారు. నిజంగా దీనివల్ల ఉపయోగం ఉన్నదా, యూత్ అసలు ఎటు పోతున్నారు, దీనిపైన ఎంతమంది మోసపోతున్నారు ఏందనేది ఒక్కసారి నాన్వేషణగా మీరు కూడా ఒక్కసారి దీనిపైన దృష్టి పెడితే జర అందరు అప్పుడు దారిలోకి వస్తారు. లేదంటే ఇట్లాంటి క్రైమ్స్ ఇంకా పెరుక్కుంటూ పోతాయి. మళ్ళీ ఇది ఎవరో చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ప్రమోట్ చేస్తలేరు, పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా ప్రమోట్ చేస్తున్నారంట. జర వాళ్ళందరూ ఎవరో మరి మీకు పైసలు ఏడ తక్కువైనాయో ఏందో అనేది కూడా తెలియాలి. మీరు అడ్వర్టైజ్మెంట్లు చేస్తే చేసుకోండి, కానీ దానివల్ల జనాలకు ఎంత ఉపయోగం ఉంది, దానివల్ల ఒక జీవితాలు నాశనం అవుతున్నాయా, ఒక జీవితాలు బాగుపడుతున్నాయా ఏందనేది చూడండి. ఎందుకంటే మళ్ళీ మీ పైన కేసులో ఒకసారి పడ్డాక అప్పుడు మీరు ఏమని చెప్పి జారుకుంటున్నారు, మాకు దీనివల్ల ఇంత ఎఫెక్ట్ అవుతుందని మాకు తెలియదు అని చెప్పి ఒక్కొక్కరు మెల్లగా జారుకుంటున్నారు. అట్లా పెద్ద పెద్ద బడా హీరోలు ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళందరి పేర్లు వస్తున్నాయి కదా, వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు మాకు దీనివల్ల ఇంత ఎఫెక్ట్ అవుతుందని తెలియదు అని చెప్పి నిమ్మలంగా జారుకుంటున్నారు. కానీ ఎన్ని కోట్లు దున్నుకోవాలో అన్ని కోట్లు దున్నుకున్నారు గ్యాప్లో మంచిగా అందరు. అందుకే ఎవరైతే యూజర్స్ దీన్ని వాడుతున్నారో జర జాగ్రత్తగా ఉండండి. అవతల వాళ్ళు ఎవరో మీకు తెలియదు, మంచిగా మాట్లాడుతున్నారు కదా అని చెప్పి మీరు ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళతో క్లోజ్గా మూవ్ అయిన అనుకోండి, ఇవ్వండి మీ దగ్గర కూడా పైసలు ఎక్కువ ఉంటే ఇట్లా మీరు కూడా స్వాహా చేసుకోవాల్సింది. జర డేటింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని యూజ్ చేసిన మీ కర్మ అది. ఇంతగానని చెప్పినా కూడా ఏం కాదులే మాకు టైం పాస్ అయితే లేదు, మేము వాడతాం, మేము ఇట్లే కానిస్తాం అనుకుంటే మీ కర్మ ఇక మీకే వదిలేస్తున్నారు.